హాయ్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమా వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు ఇడ్లీలోకి తయారు చేస్తున్నానండి చట్నీ. పల్లీలు, పుటానా పప్పులు, కొబ్బరి, పచ్చి కొబ్బరి అండి, చింతపండు ఇట్లా నానబెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 4-5 అవి తయారు చేసుకుని ఇలా పెన్నం పెట్టుకొని పెన్నంలో ఇలా పల్లీలు వేయించుకోవాలండి. బాగా దూరగా వేయించుకోవాలి. పల్లీలలో విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి. పల్లి ముద్దలు కూడా చేసుకొని తినొచ్చు. కాబట్టి పల్లీలు ఇట్లానే వేయాలండి. పొట్టు మాత్రం తీయద్దు. పొట్టు తీస్తే దాంట్లో పోషకాలు పోతాయి. అదే బాండీలో తాలింపుకు తయారు చేస్తున్నానండి. తాలింపులో ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేయాలండి. చిటపటలాడిన తర్వాత వేయించుకోవాలి. వేయించుకొని కరివేపాకు వేసేసి ఇందులోకి కొంచెం పావు గ్లాసు కాదండి, ఒక పావు గ్లాసు అట్లా వేయించి స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం నీళ్లు చూడండి, అట్లా కొన్ని నీళ్లు పోసి ఉంచుకోవాలి. మేమైతే అట్లా చేస్తామండి. మేము చట్నీ చేసేటప్పుడు అట్లే చేసి పెట్టుకుంటాం. తర్వాత తాలింపు ఏం వేసుకోము. ఇంకా అది పక్కన పెట్టిన తర్వాత పప్పులు, మామూలు పప్పులు అండి, శనగపప్పులు, అట్లా పప్పులు, వాటిల్లోకి పప్పులు, మళ్ళీ పచ్చిమిరపకాయలు, పులు, పచ్చి కొబ్బరి, అట్లా పప్పులు, శనగ అన్నీ కలిపి ఒకేసారి బాగా వేయించినాయి కాబట్టి దాంట్లో పల్లీలలో పొట్టు తీయకుండా అట్లే వేసుకోవాలి. వేసుకొని ఇట్లా మిక్సీకి తయారు చేసుకుంటున్నామండి. నాకు ఏమనుకోవద్దండి, నాకు గొంతు బాగాలేదు. అదిగాక నేను ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాను. అందుకు కొంచెం కొద్దిగా ఎట్లా మాట్లాడాలంటే కొంచెం కొత్త కదండి, అట్లా ఉంటుంది. ఏమనుకోవద్దు. అట్లా అన్నీ మొత్తం ఒకేసారి మిక్సీకి వేసి మిక్సీలో పట్టేయాలి. మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత బాగా రుబ్బుకున్న తర్వాత అట్లా ఒక గిన్నెలోకి తీసుకొని అట్లా అన్నీ పెట్టుకోవాలి. తీసుకున్న గిన్నెలకి అట్లా మెత్తగా నూరుకోవాలని చూపిస్తున్నాను చూడండి. గొంతు జలుబు చేసిందండి, బాగాలేదు. అట్లా అందుకని నేను మాట్లాడలేకపోతున్నాను. చిన్నగా ఉంది వాయిస్, గొంతు బొంగురు పోయినట్టుందండి. ఈ మధ్య కొంచెం వర్షాలు, వాతావరణం చేంజ్ అయింది కదా, అందుకని చెప్పి కొంచెం మారింది. ఏమనుకోవడం అని కాదు, నేను మాట్లాడే తీరు అట్లే ఉంటుంది. మా భాష కొంచెం వెరైటీగా ఉండొచ్చు, మీకు ఏమనుకోవద్దు. అదే ఆ చట్నీ మొత్తం అది తయారైన తర్వాత దాంట్లో తాలింపు వేసి పక్కన పెట్టుకో. ఆ తాలింపు అంటే ఫస్ట్ వేసి ఉంచాం కదా, అది కొంచెం కలుపుకోవాలి. అది కొంచెం కలుపుకొని బాగా అది పక్కన పెట్టుకోవాలండి. వీడియో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, మాటలు నిదానంగా వస్తున్నాయి. ఇది ఏమంటే కొంచెం టెక్నికల్, నాకు ఎడిట్ చేసుకోవడం రాదు, నేను కొత్తగా చేస్తున్నాను కాబట్టి. అట్లా చూడండి, అది మొత్తం తీసి అది మీకు వెరైటీగా ఉండొచ్చండి ఇలా చేసుకోవడం. ఏమో అందరు చేసుకుంటున్నారేమో తెలియదు, మేమైతే ఇలాగే చేసుకుంటాం. ఎవరైనా ఎట్లా చేసుకుంటారో ఒకసారి కామెంట్లో పెట్టండి, సరి చేసుకుంటామండి ఈసారికి. నేను కొత్తగా ఛానల్ పెట్టి ఇంతగా ఒక నెల లోపలనే 1000 మంది సబ్స్క్రైబర్స్ని దాటేశానండి. కానీ అది ఎలా సాధ్యం అని అంటే, నేను ఒక అవ్వ వీడియో ఒకటి, దానికి వ్యూస్ బాగా వచ్చాయండి. ఆ తర్వాత నుంచి ఇంకా అప్పటి నుంచి నాకు బాగా సబ్స్క్రైబర్స్ బాగా పెరిగారు. అందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా తరపున ధన్యవాదాలండి.
చట్నీ తయారైపోయింది. ఇంకా ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇడ్లీ చేసేటప్పుడు కొద్దిగా మాట్లాడాలి. నేను మెప్మాలో అంటే పొదుపు సంఘాలు ఉంటాయి కదా, ఆ పొదుపు సంఘాలలో ఆర్పి, రీసోర్స్ పర్సన్ అంటారు, షార్ట్కట్లో ఆర్పి. అంటే 10 మందిని తయారు చేసి గ్రూపులు చేసి వాళ్ళకు లోన్లు ఇప్పించి వాళ్ళకి మీటింగ్లు పెట్టి వాళ్ళకు మళ్ళీ ఏదన్నా ఎక్కడన్నా ప్రభుత్వ పరంగా ఏదన్నా మీటింగ్లు ఉంటే అక్కడికి తీసుకెళ్ళాలి, బ్యాంకులకు తీసుకెళ్ళాలి. అలాంటి పనులన్నీ మేము చేస్తుంటామండి. ఏదో చిన్న ఇంట్లో మాకు ఏదో ఒక ఆధారం ఉంటది కదా అని చెప్పి చదువుకున్నాము. అంతో ఇంతో చదువుకున్నాము. అది ఎందుకు వృధా పోవాలి? అది 10 మందికి సహాయం చేసేటట్లు ఉండాలి కదా! ఆ చదువు 10 మందికి ఉపయోగపడుద్ది. అందుకు నేను చేస్తున్నానండి. మన జీతం అంటే గీతం అనేది చూసుకోకూడదు. ప్రజలకు మనకు సేవ చేసేది కావాలి. వాళ్ళ అభిమానం మనకు ఉండాలి. ఎల్లప్పుడూ మనకు వాళ్ళ అభిమానం అంటూ ఉండాలి. మాకు ఏదైనా మీటింగ్‌లొచ్చినా రాజకీయం అంటే మేము ఏ పార్టీకి రాజకీయంగా మేమేం పనిచేయము. ప్రభుత్వ పరంగా మేము ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తాం. అంతేగాని మాకు రాజకీయాలతో అవసరం లేదు. ఎవరైనా గానీ అందుకు నేను ఏ పోస్టులైనా ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళవి పోస్ట్ చేస్తానండి. ఏమనుకోవద్దు. మీకు మీకు ముందే చెప్తున్నాను, నేను రాజకీయం మాత్రం మాకు లేదు. మేము ప్రతి ఒక్కటి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసుకోవాలి. మా పనులు అలా ఉంటాయి. అందుకని చెప్పి నేను పెన్షన్ ఇచ్చేటప్పుడు మేము కూడా వెళ్ళామండి. పెన్షన్ ఇచ్చేటప్పుడు మేము కూడా వెళ్ళాం కాబట్టి ఆ అవ్వది మీటింగ్ ఆ అవ్వ వీడియో పెట్టినందువల్ల నాకు వ్యూస్ కూడా బాగా వచ్చాయి. అందుకు ఆ అవ్వకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఆ అవ్వ తరపునే కదా నేను కొంచెం నా ఛానల్ కొంచెం మోటివేషనల్ అయ్యి కొద్దిగా పట్టింది. ఇడ్లీ తయారైపోయింది. చట్నీ తయారు. ఇడ్లీ రెడీ అండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, బాయ్.